జగన్మోహన్ రెడ్డి వచ్చాక అంతా విభజించి పాలన జరుగుతుందండి. జనాలకు ఉపయోగపడే పాలన అయితే సాగటం లేదు. కులాలు ఎరదీస్తున్నాడు, మతాలు ఎరదీస్తున్నాడు, వర్గాలు ఎరదీస్తున్నాడు. కష్టపడేవాడు ఒక రకంగా, ఉన్నవాడు ఒక రకంగా, లేనివాడు ఒక రకంగా, పార్టీలకి మధ్యలో స్విచ్ పెట్టడం, నేను పోని గొడవలని రాష్ట్రంలో సృష్టించడం, ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి కూడా చేయటానికైతే ముందుకు రావటం లేదు. నిత్యావసర ధరలు అంటే కొనుక్కొని తినలేకపోతున్నాం. నానా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదీసైనా సరే, పడగొట్టైనా సరే కంకణం కట్టుకొని ఇతను ఓడి చెత్త పన్ను పుట్టిన కానివ్వండి, మాకు తెలిసిన కానీ, నాకు ఆవు దూడ కాంగ్రెస్, జోడేట్ల కాంగ్రెస్ కానివ్వండి, కానీ ఏ ప్రభుత్వం కూడా ఈయన వేసేటటువంటి పరిపాలన కానీ, ఈయన వేసేటటువంటి పన్నులు కానీ, కరెంటు బిల్లులు అయితే ఒకప్పుడు 400, 300, 500 రూపాయలు ఉంటే ఇవాళ 1000 నుండి 2000, 3000, 4000 రూపాయలు కూడా కట్టే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం మాత్రం సంక్షేమ పథకాలు ఇస్తున్నాడంటే, సాయంత్రం ఏమో బటన్ నొక్కుతున్నాడు, ఉదయాన్నేమో ఆయన ప్రభుత్వానికి వచ్చేటట్టు మందుకేమో రూపాయి ఉన్నదేమో 10 రూపాయలు పెంచుకున్నాడు. రోడ్డు మీదకి వెళ్తే ప్రజల దగ్గర కేసులు రాస్తున్నాడు. ఈ కేసుల డబ్బులన్నీ ప్రభుత్వానికి వెళ్తున్నాయి, ప్రజలకి ఏమి వెళ్ళడం లేదు. ఆయన 1500 అంటాడు, ఇక్కడేమో 2000 రూపాయలు తీసుకుంటున్నాడు. ఏ విధమైన సంక్షేమం కూడా సాగేటట్టు లేదండి. జగన్ పాలన ఎలా ఉంది? ఓవరాల్గా చెప్పాలంటే 100కి 120% ఫెయిల్యూర్ అండి. అభివృద్ధి పరిపాలన అంతే. కొన్ని నాడు నేడు కానీ ఇలాంటివన్నీ చాలా స్కూళ్ళ తరపు నుంచి విద్యా వ్యవస్థలు బాగున్నాయండి. ఈ పథకాలు అయిపోయి సంక్షేమ పథకాలు పెట్టారండి. కొంతమందికి అమలు అవుతాను, కొంతమందికి అమలు అవ్వలేదండి. నెక్స్ట్ విద్యా వ్యవస్థలో కొంతమంది కాంట్రాక్టర్, అవుట్సోర్సింగ్లు ఇలాంటి వర్కర్స్ ఉన్నారండి. ఈ సర్వశిక్ష అభియాన్ ఇలాంటివి వాళ్ళకి ఏంటంటే సకాలంలో జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఈ రోజున రోడ్డెక్కి కూర్చొని చాలా సమ్మెలు చేపడుతున్నారండి. మరి దానివల్ల ఏంటంటే కొంచెం పర్సెంటేజ్ రూలింగ్ పరిపాలన తగ్గిందనేది నేను అనుకుంటానండి. ఆ కంపెనీస్ మరి రాలేదండి. చాలామంది చదువుకున్న డిగ్రీ స్టూడెంట్స్ అవ్వచ్చు, బీఈడీలు చేసిన వాళ్ళు ఈ జాబులన్నీ తీయక చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కొన్ని రోడ్లు ఇప్పటికీ కూడా పూర్తి అవ్వలేదండి. రోడ్లు మామూలు లోకల్ పల్లెటూరు గ్రామాల్లో కొన్ని డెవలప్ అయ్యాయి, కానీ కొన్ని మెయిన్ రోడ్స్ అలాంటివన్నీ కొన్ని డెవలప్ చేయలేదు. ఇప్పటికీ కూడా గోతులు ఉన్నాయండి. నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువైపోయాయండి. ఇప్పుడు ఉన్నవంటి ఎవరైనా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టర్లో ప్రైవేటు సంస్థ కన్నా ఈ ఉద్యోగాలు చేసిన వాళ్ళకి జీతాలు సరిగా ఇవ్వక వాళ్ళు కూడా ఈ రేట్లు పెరిగిపోయి జీతాలు పెంచక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఈ సంక్షేమ పథకాలు ఎక్కువ పెట్టడం వల్ల డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారండి వారు కూడా. ఇప్పుడున్న సర్కారు ఏంటంటే అప్పులు బాగా చేసిందని అంటున్నారు. ప్రజల్లో కూడా కొంచెం మార్పు వచ్చింది. పరిపాలన మారితే బాగుంటుందన్న అభివృద్ధి ఖచ్చితంగా ఇప్పుడు మన వాళ్ళు అపోజిషన్స్ అంటున్నారని కాదని కుంటిపడిందని ఎలా అయితే అంటారు, దట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ అనేవి లేక అందరూ ఒకప్పుడు బయటకు ఎలాగైతే చూసారు ఇప్పుడు కూడా అదే చూస్తున్నారు అంతా. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అలా కొత్తగా వచ్చిన ఏం లేవు. ఏదో కొన్ని వైజాగ్ వరకు వచ్చేసరికి ఏంటంటే ఇన్ఫోసిస్ లాంటివి ఏవో కొన్ని అంతకుముందు శాంక్షన్ అయ్యి మళ్ళీ ఓపెన్ అయినా అట్లీస్ట్ గవర్నమెంట్ కానీ కొత్తగా ఎక్స్పాన్షన్ అయితే ఏం లేదు. డెవలప్మెంట్ ఈజ్ మిగతా స్టేట్స్తో పోల్చుకుంటే స్టార్ట్అప్ ర్యాంకింగ్స్లో వాటిల్లో వీఆర్ వెరీ లో. గవర్నమెంట్ ఒక పాలసీ ఎజెండా ఉంటుంది, వీళ్ళు ఎక్కువ వెల్ఫేర్ వెళ్ళారు. సో టూ మచ్ ఆఫ్ వెల్ఫేర్ ఈజ్ ఆల్సో టూ డేంజరస్. ఎందుకంటే మన ఎక్స్చెకర్ అంటాం ఏదైతే మన ఉంటుందో ఆ ట్రెజరీ వాటిలో మనకు ఉండాల్సిన మినిమం రిజర్వ్స్ లేకుండా ఎంత డెవలప్మెంట్కి వెళ్ళినా ఎంత వెల్ఫేర్కి వెళ్ళినా సరే ఉపయోగం ఉండదు. ఒక స్టేజ్ వచ్చేసరికి ఇప్పుడు చూడండి ఈ మధ్య న్యూస్ ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి, తెలంగాణ వన్స్ అపాన్ ఏ టైమ్ సర్ప్లస్ స్టేట్, ఇప్పుడు అది డెఫిసిట్ స్టేట్ అయింది. సో దీస్ ఇష్యూస్ ఆర్ హ్యాపెనింగ్. అంటే మన పక్కన ఉన్న నైబరింగ్ స్టేట్స్ ఒకప్పుడు సర్ప్లస్లోకి వెళ్ళి డెఫిసిట్లోకి వెళ్ళింది, మనం డెఫిసిట్తో స్టార్ట్ అయ్యి ఇంకా డెఫిసిట్లోకి వెళ్ళాం. సో అది కొంచెం బ్యాలెన్స్ చేసి ఉంటే బాగుండేది డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్. ఉన్న మాట ఏమో కానీ లేని వాళ్ళ మాట అయితే ఏకంగా తూక్కేశారు. మరి గవర్నర్ మన కార్మికుల సంగతి మరి పక్కన పెట్టేశాడు. వచ్చాడు ఇసుక ఆపాడు, మాఫియా అన్నారు. మరి ఏమొచ్చిందో ఏం రాలేదో తెలియదు. మేమైతే నలిగిపోయినాం. సుమారు అక్కడ 80 లక్షల మంది దాకా ఉన్నాం. మరి 8 డిపార్ట్మెంట్లు ఆగిపోయినాయి. మరి ఈయన స్వార్థ రాజకీయాల కోసం ఈయన అన్ని సంక్షేమ పథకాలను పెట్టేశాడు. మరి అక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు, మరి వేయాలి రేట్లు, అన్నింటి మీద రేట్లు వేసాడు. వీళ్ళు పెన్షన్లు వస్తాయని సరదాగా కదా ఎంతసేపు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. ఇది వచ్చి ఎన్నికలు వస్తున్నాయి, సంక్షేమ పథకాలు పెడతాడో ఏం మాట్లాడతాడో ప్రజలతో. మళ్ళీ నేనే వచ్చేస్తాను. 4 లక్షల ఓట్లతో గెలిచాడు గతసారి. 80 లక్షల మంది బ్రాహ్మణులు మన కార్మికులు. వీళ్ళు మాటలు పక్కన పెట్టి నెలకు వచ్చేస్తాడు ఈయన. రారు. లీగల్గా ఆయన వెళ్ళినా ఇల్లీగల్గా మేము ఎలా ప్లాన్ చేయాలో చేసుకున్నాం. ప్రజెంట్ అందరం అదే ప్లాన్లో ఉన్నాం. జగన్ అనేవారు చెప్పినా మా ఊళ్ళో ఒక సవాల్ చేస్తున్నాడు. 170 వచ్చేసి నేను చెప్పేసాను, రాతపూర్వకంగా ఇచ్చేసాను. మీ ఇల్లు ఫ్రీ చేస్తాను పెయింట్ 170 వస్తే బాగుండే సంతకం కూడా పెట్టా. గతంలో పళ్ళు బాగుండి ఇప్పుడు పళ్ళు అసలు ఇబ్బందిగా ఉన్నాయి.
ఎందుకంటే ఈ రేట్లకి వాటికి మాకు జరగట్లా. ప్రభుత్వం ఎప్పుడు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియట్లేదు, ఏ టైంలో ఎలా చేస్తుందో తెలియట్లేదు. ఇప్పుడు లేబర్ అనే స్వామి బతకాలనేది ఎలా బతకాలనేది అర్థం కావట్లేదు. రేపు వచ్చే రాబోయే కాలంలో మా జీవితాలు మాకు ఎందుకు ఉండాలనేది మాకు అర్థం కాలేదు. ఇప్పుడు మా జీవితాలు అలాగే రేపు మా పిల్లల భవిష్యత్తు ఏంటనేది తెలియట్లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నాను. ఏ సంక్షేమ పథకాలు స్వామి? దేనికి పనికి వస్తున్నాయి సంక్షేమ పథకాలు? ఉన్నవాడికి ఉన్నటికి వెళ్తుంది, లేనివాడికి ఏమవుతుంది? ఉన్నవాడికి ఉన్నటికి దోసుకుంటున్నాడు, లేనివాడు ఏంటంటే ఇస్తానని చెప్పి అన్నాడు కానీ ఆ స్వామికి రూపాయి ఇచ్చి ఏం చేస్తే 10 రూపాయలు ఎత్తున మీద భారం వేస్తున్నాడు. ఆ 10 రూపాయలు భరించుకోవడానికి ఎలా బాధపడతారు స్వామి? అది ఇప్పుడు నేను ముఠా పనికి వెళ్తాను, ఇదివరకు 1000 రూపాయలు సంపాదిస్తే శుభ్రంగా 4 పూటలు అన్ని కట్టుకొని చేసుకుంటే పిల్లలు చదువుకుని అన్ని చేసుకుంటాలి. ఈ రోజు 1000 రూపాయలు సంపాదించిన 1000 రూపాయలు సంపాదించాలని బాధ అయిపోతుంది. 1000 రూపాయలు సంపాదించిన ఖర్చులుగా రావట్లా. రోడ్డు మీదకి వచ్చి ఓ టీ తాగండి 10 రూపాయలు, ఓ టిఫిన్ చేయాలంటే 50 రూపాయలు ప్లేటు, ఒక ఆటోకి దిగాలంటే మినిమం 20-30 రూపాయలు అది లేదు. ఒక మనిషి వచ్చి నీకు పొద్దునుంచి సాయంకాలం డ్యూటీ దిగి ఇంటికి వెళ్ళాలంటే 200 రూపాయల పైన ఖర్చు అవుతుంది.